నమస్తే, నా పేరు శ్రీనివాసులు రెడ్డి. వెల్కమ్ టు స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈరోజు మనము కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావి కృష్ణారెడ్డి, అది దగ్గుమాటి కృష్ణారెడ్డి. అంటే కావి కృష్ణారెడ్డి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా ఎంతో పేరున్న వ్యక్తి. పేద ప్రజలకు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ మనసు దోచుకున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. 2018లోనే కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఎంతోమంది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అందరికీ కులమతాలకు అతీతంగా అందరికీ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పేద పిల్లలకి ఎంతో మందికి పుస్తకాలు పంపిణీ చేయటం, తాగునీటి సమస్యలు చేయటం, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అప్పట్లోనే ఉదయగిరి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు, కానీ అప్పుడు కొన్ని సమీకరణాల వల్ల ఆయనకు టికెట్ రాలేదు. అయితే ఎలాగైతే ఏమి పొట్టు విధులను విక్రమార్కుల్లాగా ఎలాగైనా కానీ టికెట్ సాధించి ఈరోజు కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కానీ, బీజేపీ పార్టీ నుండి కానీ, ఇంకో పార్టీ నుండి కానీ వలసలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలోకి ఇటీవల ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత భారీగా వలసలు వచ్చాయి. ముందు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇంకా చేరికలు వస్తాయని చెప్పి నియోజకవర్గంలో ఒక టాక్ నడుస్తుంది. ఏదేమైనా కానీ కావలికి తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అభ్యర్థి దొరికాడని చెప్పి ఇక్కడ నియోజకవర్గం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మనం ఆయనతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ బాగున్నారు? సార్ బాగున్నా. సార్ నియోజకవర్గంలో మీరు వచ్చిన తర్వాత అంటే టీడీపీ ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత ఒక ఊపు వచ్చిందని నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి నియోజకవర్గంలో ఒక టాక్ వినిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్ చేసిన అరాచకాల మీద ప్రజల్లో ఒక విప్లవం స్టార్ట్ అయింది. ఆ దరిమిల కావలిలో కూడా ఈ రోజున ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అకృత్యాలు, చేసిన దౌర్జన్యాలు, దోచుకున్న విధానం మీద ప్రజల్లో మార్పు కోరుకున్నారు. అందుకని ఈరోజు తెలుగుదేశం పట్ల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టిన క్రమం ప్రజల్లో బాధాకరమైంది. అందుకని ఈరోజు పేదలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంఘీభావం చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కావలిలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్ మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఈ రాజకీయాలకు రావడానికి ముఖ్య కారణం ఏంటి? నేను చౌరభారతి కాలేజీ లెక్చరర్గా 93, 94 మధ్యలో ఉన్నది వాస్తవం. 95 వరకు ఉన్నాను. నాకు ఫస్ట్ నుంచి కూడా వ్యాపారం చేయాలన్నటువంటి ఒక ఆలోచన, పేదరికం నుంచి వచ్చాం కాబట్టి ఏదో ఒకటి సాధించాలన్న ఒక పట్టుదలతోనే నేను వ్యాపార రంగంలోకి రావడం, మొట్టమొదటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎన్నుకోవటం, ఆ తర్వాత రకరకాల వ్యాపారాలు, ఆర్ఎంసీలు, క్రషర్లు, కాంట్రాక్ట్స్, ఈరోజు కాంట్రాక్ట్ రంగంలో రాణించడం కూడా జరుగుతుంది. ఎన్ని చేసి ఎంత సంపాదించిన తృప్తి అనేది ఒక ప్రజా జీవితంలో పేదవాడికి సహాయం చేసినప్పుడే మనసుకు తృప్తినిస్తుంది. అందుకోసమే నేను 2005లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పట్లోనే వచ్చిన వెంటనే సొసైటీ ప్రెసిడెంట్గా, మండల ప్రెసిడెంట్గా నేను జలదింగ మండలంలో ఎన్నుకోబడ్డాను. ప్రతి ఒక్క సందర్భంలోనూ పేదవాడితో నేను మమేకమైన విధానం వల్ల నన్ను ప్రజలు బాగా ఆరాధించేవాళ్ళు, నన్ను హక్కును చేర్చుకునేవాళ్ళు. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఇంకా ఎక్కువగా రాణించాలి, సేవ చేయాలి అంటే ముఖ్యంగా ఒక ప్లాట్ఫామ్ దొరకాలి. అది రాజకీయ ప్లాట్ఫామ్ ఉంటేనే ఇంకా ఎక్కువ గుర్తింపు ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి విశ్వాసంతో నేను రాజకీయాల్లో స్పీడ్గా ముందుకు రావడం కూడా జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించి విఫలమయ్యాను. అప్పటి నుంచి మా నాయకుడు చేసి చంద్రబాబు నాయుడు గారితో నాకు మా సంబంధాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. యువ నాయకుడు లోకేష్ బాబుతో కూడా అదే సంబంధాలు ఉన్నాయి. ఆ ధర్మిలో వాడు నాకు కావలి టికెట్కి నువ్వు ప్లాన్ చేసుకోమని చెప్పడం, ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది. మొదటి లిస్టులోనే నా పేరుని వాళ్ళు సూచించినారు. వాళ్ళకి ఈ సందర్భంగా కూడా వారిద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. సార్, ఈ కావ్య చారిటబుల్ ట్రస్ట్ అని నెలకొల్పడానికి ముఖ్య ఉద్దేశం? మనిషికి ఒక స్థాయి వచ్చేంత వరకు ధనకాంక్ష ఉంటుంది, ధనం పోయిన తర్వాత కీర్తికాంక్ష ఉంటుంది. ఎంత సంపాదించినా మనం పోతా ఎత్తుకోపోయేది లేదు, పోయేది ఓన్లీ కీర్తి కోసమే. ముఖ్యంగా నేను పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి పేదల యొక్క బాధలు తెలుసు, కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, వాడు పడుతున్నటువంటి ఈ వివిధ విపత్కర పరిస్థితులు కూడా చూసినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు దేవుడు ఎక్కడో ఒక శక్తిని ఇచ్చాడు. ఆ శక్తి ద్వారా కొంత సంపాదించాడు కాబట్టి సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు వెచ్చించాలన్న ఆలోచనతోనే నేను ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేశాను. ఈ ట్రస్ట్లో ఎటువంటి పబ్లిసిటీకి తావు ఇవ్వకుండా చేసిన కార్యక్రమాలు తప్ప
ఏ రోజు కూడా ప్రచారం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కావు. నా మనసుకు తృప్తినిచ్చేటువంటి ఏ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోయాను. ఏ ఒక్కరు పేదవాడు చిన్న ఇబ్బంది అన్నా నా చేతనంత సహాయం చేసి వాళ్ళని ఆదుకోవడం కూడా జరిగింది. దానికి ఒక ట్రస్ట్ అని పెడితే ఎక్కువ కాలం ఆ ట్రస్ట్ ద్వారా నడపవచ్చు అన్న ఉద్దేశంతో ఒక లేబుల్గా కావ్య చారిటబుల్ ట్రస్ట్ అనేది నియమించడం జరిగింది. కావ్య చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయకముందు నుంచి కూడా నిరంతరం నా కార్యక్రమాలని జరుగుతూనే ఉన్నాయి. 2007 నుంచి కూడా అవి ఇప్పుడు క్రమేపీ ఉధృతం చేశాం. మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సార్, నిన్నటి వరకు కూడా పసువేటి సుధాకర్ అనే వ్యక్తి ఎవరి మీద పెద్ద విమర్శలు చేయలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇటు ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి ఎంతో దోచుకున్నాడు, అలాంటి వ్యక్తికి ఓట్లు వేయద్దని, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కూడా 10 ఏళ్ల క్రితమే దోచుకున్నాడని, మళ్ళీ మిగిలింది కూడా దోచుకోవడానికి వస్తున్నాడని, ఇద్దరికి ఓటు వేయద్దు, నాకేంటి ఇండిపెండెంట్గా అంటున్నారు. ఏమంటారు? ముఖ్యంగా ఈ సందర్భంగా నేను కావలి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కడిని మాత్రమే కావల్లో పుట్టి పెరిగి కావల్లోనే నివాసం ఉంటూ ప్రజల మధ్యలో నడుస్తూ ప్రజలతోనే మమేకం అవుతూ ప్రజలందరి చూపులు నా మీద ఉన్నప్పుడే నేను అందరి మధ్యలో ఎదుగుతూ ఉన్నా. ఎదిగే క్రమంలో నాలో ఉండే లోటుపాట్లు, నాలో ఉండేటువంటి నెగటివ్ షేడ్స్ అన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. నేను ఎటువంటి వాడిని అనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, లోకల్గా నివాసం లేదు, ఎక్కడో ప్రాంతాల్లో ప్రజలకు దూరంగా కావలి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడో ఉండేవాళ్ళు ఎలా సంపాదించారో ఎవరికి తెలియదు. కానీ నేను ఎలా సంపాదించినది కావలి ప్రజలకు తెలుసు. అవినీతి పరున్నా, నీతి పరున్నా, నిజాయితీ పరున్నా అనే విషయం కావలి ప్రజలు నన్ను గుర్తించాలి. వీటన్నిటికీ సమాధానం రేపటి జరిగే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ద్వారా తెలియజేస్తారు. కాబట్టి ఇటువంటి వాటికి నేను అంత స్పందించాల్సిన అవసరం లేదేమోనని నా అభిప్రాయం. 2019లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి రాకపోవడంతో మీరు వైసీపీలోకి వెళ్ళారు. మరి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా టికెట్ రాలని చెప్పి మళ్ళీ టీడీపీలోకి వచ్చారని చెప్పి ఇక్కడ నాయకులు అంటున్నారు. నాకు 2019లో టికెట్ రాకపోవడం వాస్తవం. నేను అన్ని కార్యక్రమాలు చేశాను, నాకు టికెట్ ఇవ్వలేని మా బాస్ చెప్పాడు. నేను లోకల్ రాజకీయాలు రీత్యా నేను వైసీపీకి మద్దతు ఇచ్చాను తప్ప వైసీపీ పార్టీలో నేను చేరలేదు. 2 జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. లేదా ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి ఏ మంత్రులు ఈ కావలికి వచ్చినా లేదా ఉదయగిరికి వచ్చినా ఒక్క ప్రోగ్రాం కూడా నేను అటెండ్ కాలేదు. నేను తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ఆర్సీపీ వచ్చిన 5 నెలలకే నేను మా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు గారితో నేను సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆయన దగ్గరకు పోతూ వస్తూనే ఉన్నాను తప్ప వైసీపీ వాళ్ళతో ఏ ఒక్క రోజు కూడా నేను ఫాలో కాలేదు. నేను టికెట్ అంటే అడిగితే కదా భంగపడ్డాను. వాళ్ళు నేను అడిగితే ఎప్పుడో ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. నేను ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు చాలా అవసరం ఉంది. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. మనల్ని తెలంగాణ వాళ్ళు పక్కకు తరివేసినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక మంచి అడ్మినిస్ట్రేటరు, నిజాయితీ గల అడ్మినిస్ట్రేటరు, కష్టజీవి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి వ్యక్తిని. నా వ్యాపారాలకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఏ పార్టీలోనూ ఉండి నేను వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తిని కాదు, ఏ ఒక్కరిని యూటిలైజ్ చేసుకున్న వ్యక్తిని కాదు. నా స్వచ్ఛందంగా నా స్వయంకృతి ఎదిగిన వ్యక్తినే తప్ప రాజకీయంగా అడ్డుపెట్టినటువంటి సంపాదించిన వ్యక్తిని కాదు. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీతో నాకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవటం కానీ రాజకీయ సమావేశాల్లో పాల్గొనడం కానీ జరగలేదు. నేను మనసావైతే తెలుగుదేశంతోనే కొనసాగుతూ ఉన్నా, తెలుగుదేశం నాయకులతోనే సంబంధాలు నాకున్నాయి. ముఖ్యంగా శ్రీ నారా లోకేష్ బాబు గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నబట్టే నాకు ఈరోజు వారు టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నంతకాలం మీ వ్యాపారాల జోలికి ఎప్పుడు రాలేదు. మీరు ఏ రోజైతే మహానాడులో చంద్రబాబు నాయుడుకు మద్దతు ప్రకటించి ₹1 విరాళం ఇచ్చారో తక్షణమే మీ వ్యాపారాలపై దాడులు చేయడము, 142 కోట్ల పైన పెనాల్టీ విధించారు. దీనిపైన నేను వైసీపీలో ఉంటే నా మీద దాడి చేయలేదు. వైసీపీలో ఉన్నా వైసీపీలో లేకపోయినా గత 5 సంవత్సరాల నుంచి నా మీద వివిధ రకాలైనటువంటి ఒత్తిళ్లు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నాకు 7 ఆర్ఎంసీ ప్లాంట్లు ఉన్నాయి, రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు. ఈరోజు నెల్లూరు టౌన్లో ఒక్కటే ఉంది, 6 తీసేశాను. ఈ ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోవడానికి ప్రయత్నం చేయని కారణాన నేను 6 సంస్థలు మూసివేయడం జరిగింది. మా రియల్ ఎస్టేట్ని ఇబ్బంది పెడితే వాటిని ఆపేయడం కూడా జరిగింది. వీళ్ళు గెలిచిన కాడి నుంచి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే
మాలాంటి వ్యక్తులకి ఇది అభ్యర్థిగా అనిపించి మేము వాటితో సంబంధాలు మెరుగుపరచుకోలేదు. ఇంకా నేను తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర మేలో నేను మా పార్టీ ప్లేనరీ సమావేశాలకు ₹1 ఫండ్ ఇచ్చానని వెంటనే అప్పటికప్పుడు కృష్ణారెడ్డి పెద్ద మనిషి అక్కడి నుంచి తప్పుడని చిత్రీకరించేందుకు నా పైన లేనిపోని నిందలు పెట్టి మా ఫ్యామిలీకి సంబంధించిన కృష్ణ మీద దాడులు చేసి మేమేదో ఇల్లీగల్గా మైన్ చేసినట్టు ఒక పెద్ద గ్లోబల్ ప్రచారం చేశాం. అదే గ్రానైట్ వ్యాపారం కాదు, లేదా సిలికా వ్యాపారం కాదు, లేదంటే క్వాడ్ వ్యాపారం కాదు. బ్లూ మెటల్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తం మీద కూడా మైనర్ మినరల్ అంటే కుటీర పరిశ్రమ లాంటిది. ఇది లేబర్ ఓరియంటెడ్ బిజినెస్. ఇది కోట్లు సంపాదించడానికి, కోట్లు దోచుకోవడానికి దీంట్లో ఏమీ లేదు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వర్కర్లకి ఇళ్ళకి మెటల్ సప్లై జరుగుతుంది. దీన్ని ఇక్కడ డిమాండ్ ఉంటే అమ్ముడుపోతే, డిమాండ్ లేకపోతే అమ్ముడుపోదు. ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ కాదు, కోట్లు టర్న్ ఓవర్ చేయడానికి. ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లకి, గవర్నమెంట్ వర్కర్లకి మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి కూడా ఈ మెటీరియల్ ఉపయోగపడే మెటీరియల్ కాదు. కాబట్టి ఈ సందర్భంగా మేము క్వారీ లైసెన్స్ తీసుకున్నాం. లైసెన్స్ రెన్యువల్ జరుగుతుంది, ఎవ్రీ డెడ్ ఎండ్ జరుగుతుంది, అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు మాకు లేవు. మేము తోలిందంతా గవర్నమెంట్ వర్కర్లకే. గవర్నమెంట్ వర్కర్లోనే మా తరఫున సేన్ రైజ్ డిడక్ట్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్ అయితే వర్క్ పూర్తి చేస్తుందో అదే డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్కి సేన్ రైజ్ కట్టుద్ది. ఈ సేన్ రైజ్ అన్నవరం ఉంటుంది మా ఒక్క క్వారీ. మా క్వారీ మీద అమౌంట్ మైనింగ్ డిపార్ట్మెంట్కి కట్టారు. ఇలా కట్టినటువంటి అమౌంట్ 29,38,00,000 ఇప్పటి వరకు మేము పే చేసింది కానీ, మా తరఫున పే చేసింది కానీ, అన్నవరం క్వారీ మీద నేను వచ్చిన కాడి నుంచి మొన్నటి వరకు పే చేసినటువంటి సేన్ రైజ్ అమౌంట్ 29,38,00,000. మేము 26 కోట్లు కట్టాలని మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా లెక్కేసినప్పటికీ కూడా మాకే 3,35,00,000 గవర్నమెంటే బాకీ ఉంది. మేమనేది మీరు నిజంగా మైనింగ్ అవకతవకలు జరిగినప్పుడు మాకు నోటీస్ ఇచ్చి పలానా డేట్న జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకుందాం, మీరు కూడా రండి, మీ ఎక్స్పర్ట్ రండి, జాయింట్గా మెజర్మెంట్ తీసుకొని ఎంత రాయి మీరు అదనంగా తీసుకున్నారనేది పిలవాలి. మాకు ఏమి తెలియకుండా ఏకపక్షంగా క్వారీలోకి వచ్చి వాళ్ళకి నచ్చిన మెజర్మెంట్లు తీసుకొని మమ్మల్ని ఇంత కట్టాలన్నారు. అదృష్టం కట్టాలన్నది కూడా 26 కోట్లు, మేము కట్టింది 29,38,00,000. ఇంకొక నెగిటివ్ విషయం ఏంటంటే సేన్ రైజ్ అనేది ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోయారు. మేము 2007 నుంచి క్రషర్ వ్యాపారం చేస్తున్నాం. అప్పుడుకున్న సేన్ రైజ్ ₹35, ఇప్పుడున్న రేటు ₹212. నిన్న దాడి చేసిన తర్వాత ₹212 లెక్కన క్యాలిక్యులేట్ చేసి పేమెంట్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఏ ఇయర్ ఎంత మెటీరియల్ వాడారో అంత మెటీరియల్కి ఆ సంవత్సరం నాటి సేన్ రైజ్ ప్రకారం కడితే నాకే ప్రభుత్వం 10 కోట్ల దాకా బాకీ ఉంటుంది. మేము ఇప్పుడు కూడా ఓపెన్, అందుకనే నాకు నోటీస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్లేనరీ సమావేశానికి డబ్బులు ఇచ్చిన రోజు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన 15 రోజుల లోపల నేను ఆన్సర్ ఇచ్చాను. మీరిద్దరు జాయింట్ ఇన్స్పెక్షన్ రండి, మైనింగ్ డిపార్ట్మెంట్ మేము కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేద్దాం, అవతవకలు జరుగుంటే మాకు చూపించండి, దాంట్లో మేము కట్టాల్సి ఉంటే మేము కడతాం, మేము కట్టకపోతే మా మీద శిక్షలు వేయండి, మేము దేనికైనా సిద్ధం అన్నాం. గత 6 రోజుల నుంచి జూన్ నుంచి ఇప్పటి వరకు మళ్ళా మా షోకాజ్ నోటీస్కి మేము ఇచ్చిన ఆన్సర్కి వాళ్ళ దగ్గర సమాధానం లేక 8 నెలల కాలంలో ఎటువంటి డిమాండ్ రైజ్ చేయలేదు. నిన్నటి రోజున మా బాస్ ఫిబ్రవరి 25 నా టికెట్ అనౌన్స్ చేస్తే పాత డేట్ వేసి 18వ తేదీ 20వ తేదీ నోటీస్ సర్వ్ చేసినట్టు పాత డేట్ వేసి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో తప్పుడు తడకలు అన్ని తప్పుడు విధానాల్లో ఉంది కాబట్టి మేము చెప్పిన విధంగా వాళ్ళు రాలేదు కాబట్టి మేము కోర్టుని ఆశ్రయించాం. కోర్టు గంట లోపలే దాన్ని సెట్ చేసింది. వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ 100% తప్పని రద్దు చేస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చేసింది. న్యాయస్థానం వీళ్ళు ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినా కోర్టు న్యాయస్థానాలు నమ్మే పరిస్థితులు లేదు. కాబట్టి మేము వేసిన మౌన రోజే ఈ ఆర్డర్ని సెట్ చేస్తూ కోర్టు తీర్మానం కూడా ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు మైనింగ్ పరంగా నా మీద ఎటువంటి పెనాల్టీ కూడా లేదు. ఇది అంతా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు సృష్టించినట్టు సృష్టి. ఈ సృష్టికి న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టం ఉంది, తర్వాత ఎలక్షన్ అయిపోద్ది, ప్రభుత్వాలు వస్తాయి, దీని మీద విచారణ జరుగుద్ది. దీనికి కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది కూడా లేదు. అందరూ శిక్షలు అనుభవించాల్సిందే. నా పరువును బజారుకి ఇచ్చిన ప్రతి వ్యక్తి మూల్యం చెల్లించుకోక తప్పదు కూడా తెలియజేస్తూ ఉన్నాను. దగ్గుమాటి కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక రౌడీ అని, అతనికి కానీ ఓట్లు వేసి గెలిపిస్తే కావల్లో రౌడీజం పెరిగిపోద్దని,
లారీల కింద మనుషులను తొక్కిచ్చాడు. అదేవిధంగా కావల్లో రౌడీజం పెట్టరేగిపోతుందని చెప్పి ఇటు ఎమ్మెల్యే కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ భారీగా ప్రచారం జరుగుతుంది. కావ్య కృష్ణ అంటే లెక్చరర్గా వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కావ్య కృష్ణ అనేది ఒక్క కేసు లేదు, ఒక్క పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ లేదు. ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు నీతిమంతుడైన ఎమ్మెల్యే. నేను చేసిన వ్యాపారం మెటల్ వ్యాపారం అంతా కావల్లో చేసినట్టు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు నేను రౌడీజం చేసి ఉంటే ఎందుకు ఊరుకున్నాడు? నా లారీల కింద మనుషులు పడి చనిపోతే ఎందుకు ఊరుకున్నారు? రోడ్డు అయిన తర్వాత మా 200-300 లారీలు ఉన్నప్పుడు ఎక్కడైనా తప్పులు జరుగుతాయి. లారీలు తొలిది డ్రైవర్లు, యాక్సిడెంట్ జరిగే బాధ్యత అని కామన్గా ఉంటుంది. దానికి కావ్య కృష్ణారెడ్డికి వాటికి సంబంధం ఏంది? ఈ రోజుకి మాకు తెలిసినంత వరకు మా వ్యాపార సామ్రాజ్యంలో 2 సందర్భాల్లో యాక్సిడెంట్ జరిగినాయి. ఒక యాక్సిడెంట్లో ఒక అతనికి ఇన్సూరెన్స్ కింద 80 లక్షలు వచ్చింది, అది అతను తప్పు. రెండోది కావలి జనతా ట్రంక్ రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని పోలీసులు కూడా ఈ సీసీ ఫుటేజ్ తీశారు. వాడే పోయి నేరుగా లారీ కింద దూరాడు. దానికి కావ్య కృష్ణారెడ్డికి సంబంధం ఏంటి? రోడ్డు మీద నిరంతరం జరిగే యాక్సిడెంట్లకి కావ్య కృష్ణారెడ్డికి సంబంధాన్ని ఏదో చెప్పగలిగితే ఎమ్మెల్యే గారు మేము దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఏ ఒక్క కేసు కూడా నా మీద లేదు. 2, ఈ రోజున ఆయన ఒక 5-6 మంది సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేసుకొని గ్లోబల్ ప్రచారం చేస్తే 10 మంది కలిసి నందిని పంది అంటే పంది అంటారు అనుకుంటున్నాడేమో. ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే అతను బతికింది బెంగళూరు, సంపాదించింది బెంగళూరు. ఎలా సంపాదించాడో ఎట్లా సంపాదించాడో ఎవరికి తెలియదు. కానీ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి కావల్లోనే ప్రజల ముందు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎదిగిన వ్యక్తి. కాబట్టి కావ్య కృష్ణారెడ్డి యొక్క క్యారెక్టర్ కావలి ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. నేను తెరిచిన పుస్తకం లాంటి వ్యక్తినే. నా గురించి ఎవరైనా తెలుసుకోవచ్చు. నాలో ఎటువంటి లోపాలు లేవు. కాబట్టి ఈరోజు నేను నిర్మలమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి నాకు ప్రజాక్షేత్రంలో గెలుపు ఉంటుందని దాన్ని తట్టుకోలేక ఎమ్మెల్యే గారు ఇటువంటి ఎన్నో చేపిస్తున్నాడు. అన్నీ ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. ఆయన తిట్టినంతకాలం కొంత దిష్టి తగ్గద్ది. తప్పకుండా ఈ త్వరలోనే విజయం కూడా ఆయనే నాకు ఏర్పాటు చేయబోతున్నాడు. నేను గెలవాలని ఆయనే తపన పడుతున్నాడు. గెలిచి తీరతాం కూడా. తప్పకుండా కావలి ప్రజలకు ప్రశాంతమైన వాతావరణాన్ని కావాలో చూపించడంలో, గంజాయి అనేది లేకుండా కావాలని తరిమి కొట్టడంలో, శాంతి భద్రతల్లో లోపించకుండా చూసే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి అనేవాడు ఉంటాడనే విషయం కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఇటువంటి విమర్శలకి నేను ఆన్సర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. క్వారీలోకి వెళ్ళారు, లారీ కింద పడి చనిపోయిన వాళ్ళకి ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి కావలి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి ఎమ్మెల్యే అంటున్నారు. నష్టపరిహారం పబ్లిసిటీలు ఇచ్చి పేపర్ ప్రకటనలు ఇచ్చి ఎవరు నష్టపరిహారం ఇవ్వరండి. ప్రతి లారీకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్లో ఏదైనా జరిగితే దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వాళ్ళకి ఒక్కొక్కరికి డబ్బులు వస్తాయి. ఏదైనా ఉంటే ఆర్థిక సహాయాన్ని మేము చేసి ఉంటాం. మాకు అంత యాక్సిడెంట్ జరిగింది లేదు, చేస్తున్నాను. నేను నిద్రలేసి చేసేదే సేవ. ఎవరికో సేవ చేయగా అటువంటి ఏదైనా జరిగి సేవ చేయలేదు అనుకోవడం వీళ్ళ భ్రమ. ఇవన్నీ నిరాధార నిందలు. ఆయన కావలికి ఎంత సేవ చేశాడో, కావలి ప్రజల చేత ఎవరి చేత ఒక చేత చెప్పిస్తే ఒక గుడికో, ఒక బడికో, ఒక హెల్త్కో, లేదంటే ఒక పెళ్లికో ఏదైనా ₹1 సహాయం చేసి ఉంటే ఆ సహాయం విలువ ఆయనకు తెలుస్తుంది. ఆయన కొట్టడం, దాచుకోవడం, కొట్టడం, తీసుకోవడం తెలిసిన వ్యక్తికి సహాయం చేసే లక్షణాలు కూడా ఉండవు. ఆయన విమర్శిస్తే దానికి నేను అంత స్థాయి ఆయనకి లేదని నేను అనుకుంటున్నాను సేవ విషయంలో. కావలి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో రౌడీయిజం కానీ ఇటు దోపిడీలు కానీ పెట్టరేగిపోయినాయి అంటున్నారు. దీనిపైన ఒకటండి, కావల్లో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎవరు? 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. బిఎంఆర్ గారు పరిపాలించినంతకాలం ఇక్కడ ఎటువంటి అరాచకాలు లేవు. 5 సంవత్సరాల నుంచి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ రోజున నిజంగా కావలి ప్రజలకు స్వేచ్ఛ ఉందా? అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందా? పోలీస్ మాన్యువల్ నడుస్తుందా? రెవెన్యూ మాన్యువల్ నడుస్తుందా? అన్నిటికీ ఎమ్మెల్యే మాన్యువల్ నడుస్తుంది. ఇది గంజాయి కూడా కమిషన్ తీసుకుని అమ్మించుకునే ఎమ్మెల్యే ఉన్నంతకాలం కావలిలో శాంతి భద్రతలు ఎక్కడి నుంచి వస్తాయండి? బెదిరించటం, రౌడీజాలు చేయటం. ఈ రోజున పాతూరులో ఒక కార్యక్రమం నడుస్తుంది. ఆఖరికి కృష్ణుడు మందిరంలోకి పోయే దారికి కూడా అడ్డంగా కటౌట్లు కట్టుకున్నారు. అది దౌర్జన్యం కాదా? ఇంతకంటే దౌర్జన్యం దుర్మార్గాలు ఉంటాయా? వాళ్ళ పబ్లిసిటీ ముందు, వాళ్ళ దౌర్జన్యాల ముందు ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళు కొడతారు, చంపుతారు,
బెదిరిస్తారు, ఆస్తులు దోచుకుంటారు, ప్రతి ఒక్కటి చేస్తారు. ఈరోజు ఒక ఆయన నాకు నిన్న సంఘీభావం చెప్పాడు, వెంటనే ఆయన ఇంటికి టేబుల్ పెట్టి కొలిచారు. ఒక ఆయన ఒక సమావేశం రాలేదు, మరుసనాడు వాకిటి ముందు కుప్ప మట్టి పోశారు. ఒక ఆయన నాకు సంఘీభావం చెప్పాలని పార్టీ చేరడం సన్నాహాలు చేస్తున్నారు. ఇమీడియట్లీ ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు వార్నింగ్ ఇచ్చి నీ ఇంటికి వచ్చే దారికి అడ్డంగా నేను కాలువ తీస్తాను, నువ్వు దాటుకొని పోవాల్సి వస్తుంది, నువ్వేమనుకుంటున్నావు అన్నీ చేసేటువంటి ఎమ్మెల్యే గారే. దొంగ అతడి వ్యక్తిని దొంగ దొంగ అని అరుస్తున్నాడు. దొంగూరో దొరూరో సేవకుడుడో పాలకుడుడో అబుద్ధిపరుడు అవినీతిపరుడు దుర్మార్గుడు నీచుడెవరు అన్నీ కూడా రేపు క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో తీర్పు ద్వారా తెలియజేయబోతున్నారు. ఇంకా జస్ట్ 45 days మాత్రమే ఉన్నాయి. అంతా కూడా రేపు రిజల్ట్ రూపంలోనే ప్రజలు తెలియజేస్తారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తక్షణమే కావల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది అంటున్నారు చాలా మంది టీడీపీ నాయకులు కానీ అభిమానులు కానీ. మీరేమో ఒకటేనండి, అది రౌడీ రాజ్యం, ఇది సౌమ్యమైన ప్రభుత్వం. అక్కడ రౌడీ బెదిరింపులు ఉన్నాయి, ఇక్కడ ఆలింగనాలు ఉంటాయి. అక్కడ హింసలు ఉంటాయి, ఇక్కడ అహింసావాదం ఉంటుంది. అక్కడ నిలబెట్టి మాట్లాడతారు, ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడతారు. అక్కడ అగౌరవం జరుగుతుంది, ఇక్కడ గౌరవం తగ్గుతుంది. అందుకనే ఆయన ఇంట్లో ఉండే లెఫ్ట్ రైట్లు అందరూ కూడా ఈరోజు వరుస మీద వరుస వస్తున్నారు. మొన్న తొందరలో ఇంకొక లెఫ్ట్ రైట్ కూడా మొన్న ఒక లెఫ్ట్ రైట్ వచ్చారు, ఇంకొక లెఫ్ట్ రైట్ కూడా తొందరలోనే రాబోతున్నారు. అంటే ఇక్కడ ఎంతటి వాతావరణం ఉందో, ఎంతటి పీస్ఫుల్గా ఉన్నాడు కావ్యకృష్ణ అంటే, ఎటువంటి రెస్పెక్ట్ ఇచ్చాడు ఉంటేనే ఈరోజు నన్ను చూసి వస్తున్నారు. అంటే అదే క్యారెక్టర్ నిదర్శనం. ఆయన దగ్గర నుంచి పరిగెత్తుకొని వస్తున్నారు, నా దగ్గరికి స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు కాపలాలు కాసుకుంటున్నారు, ఆ తాయిలాలు ప్రకటిస్తున్నారు. నేను ఈ రోజుకి వరకు ఎటువంటి తాయిలాలు ప్రకటించకుండా, ఎటువంటి ఏమీ లేకుండా స్వచ్ఛందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రజలు వస్తున్నారు. ఆయన దాన్ని కాపాడుకోవడానికి బెదిరింపులు స్టార్ట్ చేశాడు, పోలీసులను వాడుతున్నాడు, రెవెన్యూలు వాడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలైన ఆఖరికి రైతుల పంట పొలాలకు నీళ్లు పోయేదాన్ని కూడా పంట కోసి కోతకొచ్చే టైంలో నీళ్లు పెట్టాల్సినటువంటి రైతులు తెలుగుదేశం పార్టీకి కండ వేసుకున్నారని కాలువకు నీళ్లు అడ్డంగా కట్టి చెరువు తూములు మూసేసి నీళ్లు కూడా పారైనటువంటి దురదృష్టమైన స్థితికి కావలి ఎమ్మెల్యే గారు దారి తీస్తున్నాడు. వీటన్నిటిని ఎండగట్టే రోజు తొందరలోనే ఉంది. కావలి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అదేవిధంగా వాటర్ సమస్య కూడా చాలా దారుణంగా ఉంది. దీనిపై నేను దృష్టి పెట్టాను. నాకు వాటర్ మేనేజ్మెంట్ మీద ఒక అవగాహన ఉంది. ముఖ్యంగా కావలి పట్టణానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 1987లో దాని రూపకల్పన స్టార్ట్ అయింది. అయితే అప్పటికి కావలి పాపులేషన్ 45,000, ఈరోజు 135,000 దాకా ఉన్నట్టున్నారు. ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఉండేటువంటి డ్రా చేసే వాటర్ సరిపోదు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొంత వాటర్ని సోమశాల నుంచి తీసుకోవాలి, దానికి ప్రభుత్వ పరంగా పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కెపాసిటీని పెంచి కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాగునీరు రోజుకు 2 గంటలుగా ఇవ్వగలిగితే వాళ్ళు యథేచ్ఛగా ఈరోజు జీవించగలరు. ఇప్పుడు మన దురదృష్టం, ఈ మహానుభావుడు ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానిక ఎన్నికలు జరపనీయకుండా మున్సిపాలిటీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు కోర్టుకు పోయేటట్టు చేసి ఈ రోజున కావలిలో మున్సిపాలిటీని గుత్తాధిపత్యంలో నడుపుకుంటున్నాడు. ఎంత ట్యాక్సులు వచ్చినా, ఎంత డబ్బు వసూలైనా, ఎన్ని పన్నులు వసూలైనా కూడా ఈరోజు ఏమైపోతుందో తెలీదు. ఇప్పటికి కూడా ప్రజలు, పట్టణంలో నివసించే ప్రజలు ఇంటి ముందు బిందెలు పెట్టుకొని, డ్రమ్ములు పెట్టుకొని, వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు తెప్పించుకునే దుస్థితిలో కావాలంది. దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన సంపాదన మీద ప్రేమ తప్ప ప్రజలకు సేవ చేసేదాని మీద ఆయనకు ఓపిక లేదు. కాబట్టి డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, పట్టణాన్ని సుందరంగా మార్చడంలో కానీ, అదేవిధంగా యువతకి ఉద్యోగ కల్పన కల్పించడంలో కానీ, ఈ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఏ ఒక్క రోడ్లు కూడా ఆధునీకరించిన పరిస్థితులు లేదు. తప్పకుండా వీటన్నిటి మీద నేను ఇమీడియట్లీ ఎలక్షన్లో గెలిచిన వెంటనే ప్రభుత్వం నుంచి ఎప్పుడు నిధులు వచ్చినా, నా సొంత నిధులతోనైనా కూడా ఇప్పుడు ఏ అయితే టెండర్లు పిలిచినా ఆ రోడ్లు నేనే కాంట్రాక్టర్కి అప్పించైనా సరే వర్కులు బిగిన్ చేసి బిల్లు వచ్చిన రోజు తీసుకునే విధంగా కూడా వాళ్ళకి కార్యాచరణ రూపొందించి వాళ్ళ చేత వర్కులు చేపించి ముందు ప్రజలు సుఖంగా జీవించేటట్టు చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. నియోజకవర్గంలోని ఇటు గ్రావెల్ కానీ, ఇటు లేఅవుట్లో కమిషన్ తీసుకోవడం కానీ, ఇటు గ్రావెల్ దోచుకోవడంలో కానీ ఎమ్మెల్యే బాగా ఆరుతేరిపోయాడని చెప్పి టీడీపీతో పాటు అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఏమన్నా మేము అంటం లేదండి. పెద్దోళ్ళు సాయం చెప్పాడు, పాము పిల్లల్ని పెట్టి పామే తింటదని.
అతను ఓటేసి గెలిపించినటువంటి నాయకుల దగ్గర లంచాలు తీసుకుంటున్నాడు. ఇంక బయట వాళ్ళ దగ్గర తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఈరోజు లేఅవుట్ వేస్తే ఎకరాకి 15 లక్షలు, దాంట్లో గ్రావెల్ తోలితే 3 లక్షలు, దాని కన్వర్షన్కి పోతే 2 లక్షలు, మళ్ళా దాన్ని అనాథ లేఅవుట్ కాబట్టి మున్సిపాలిటీ వచ్చి రాళ్ళు పీక్కుండడానికి 1,00,000, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ ఫ్లాట్ రిజిస్టర్ చేయాలి కాబట్టి ఫ్లాట్కి 5,000. కాబట్టి ఇక్కడ కమిషన్ ఏజెంట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, సబ్ రిజిస్టారు, కమిషనర్లు దగ్గర బెదిరించి వాళ్ళ ఉద్యోగ భద్రతలు, వాళ్ళు ఏం చేయలేని నిస్సాయితలు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర కమిషన్లు తంటున్నాడు, రియల్ ఎస్టేట్ ఓనర్ల దగ్గర కమిషన్లు తంటున్నారు. ఈ లోపల చేనుకి మధ్య ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమికి ఎకరాకి 50 లక్షలు ఆయన కప్పం కట్టాలి. ఈ విధంగా 123 ఎకరాలు ప్రభుత్వ భూమి ఈరోజు లేఅవుట్లో కలుపుకొని లేఅవుట్లు వేస్తున్నారు. ఈ అటెంట్ మీద ఎకరాకి 50 లక్షల రూపాయల లెక్కన ఆయన దండుకున్నాడు. ఈ విధంగా ఎక్కడ సొమ్ము చేసుకోవాలంటే ప్రతాప్ రెడ్డి అడిగితే తెలుస్తుంది. కాబట్టి కావల చుట్టూ మొత్తం గుండెలమయం చేశాడు, మొత్తం ప్రభుత్వ ఆస్తులను దోసుకున్నాడు. ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ ఉందంటే ఆ ల్యాండ్లో గ్రావెల్ ఎత్తుకోవడం చేశాడు. ఇంక ఇది అయిపోవచ్చింది. ఇంకొక టర్మ్ అంటూ గెలిస్తే ఇక ప్రైవేట్ భూముల్లో ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి గ్రావెల్ కూడా ఎత్తుకొని రైతులు లోపలేపించి గ్రావెల్ అయిపోయేంత వరకు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఏదో కేసు పెట్టి లోపలేసి ఆ పొలంలో గ్రావెల్ ఎత్తుకోదానికైనా ఏది వెనకాడినటువంటి ప్రతాప్ రెడ్డి గారు ధనకాంక్ష ముందు, ధన అహంకారం ముందు అతను ప్రజాభిమానాన్ని కోల్పోవడం కూడా జరిగింది. అందుకనే ప్రజలు ఈరోజు నాకు స్వచ్ఛందంగా నాకు హామీ ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలిపిస్తామని ప్రజలే నన్ను ఆశీర్వదిస్తున్నారు. మీ క్వారీ పైన ఇల్లీగల్గా జరుగుతుందని చెప్పి గట్టుపల్లి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేస్తే మీ మనుషులు సుబ్బారావు ఇంటికి వెళ్ళి నిన్ను లారీ కింద పడి తొక్కిస్తాము, ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోమని బెదిరించారని చెప్పి ఒక ఆరోపణ తెలిపిస్తాము. మేము ఆ టైప్ అయితే అసలు అర్జీ పెట్టిన రోజు 50,000 రూపాయలు అడిగాడు. ఎమ్మెల్యే గారు పెట్టించారు నాకు. 50,000 ఇస్తే నేను విత్డ్రా చేసుకుంటాను. నా ఏం నిరాదరణ ఆధారంలో వాడు పెట్టకపోతే ఇంకోటి పెడతాడు. పెట్టించేది ఎమ్మెల్యే పెట్టించినంతకాలం పిటిషన్లు పోతుంటాయి. ఇన్నాళ్ళు లేని పిటిషన్లు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, ఇప్పుడే ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ నిరాధారణ ఆధారాలు. ఎటువంటి ఎవరిని భయపిస్తాడా లేదా అనేది కావ్య కృష్ణాడికి అందరూ తెలుసు, తల్లింగ మండలంలో ముఖ్యంగా. కాకపోతే ఆయన ఏదో డబ్బులు ఇప్పించి వాళ్ళ చేత పిటిషన్ పెట్టించి నేనేం కమల్ హాసన్ లాంటి నాకే పాపం తెలియదు అని ఆయన చేసే పనులే తప్ప అన్ని రకాలైనటువంటి నా వెనక నేను గెలుస్తుంటే గెలవలేనని భయంతో నా చుట్టూ ఒక వలయాన్ని క్రియేట్ చేయాలని కొంతమంది నా మనుషుల్ని డబ్బులు ఇచ్చి క్యాచ్ చేసి ఎన్నో రకాలు చేస్తున్నాడు. ఎన్ని చేసినా అన్నిటికీ రేపు ఎలక్షనే సమాధానం కాబట్టి నేను మౌనంగా ఉంటున్నా. రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే పైన కానీ ఎమ్మెల్యే అభ్యర్థి పైన కానీ లేనటువంటి దుష్ప్రచారం మీ పైన విపరీతంగా కొనసాగుతుంది కావలి నియోజకవర్గంలో మాత్రమే. అది సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, ఇంకో చోట కానీ మిమ్మల్ని అంత టార్గెట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ఓటమి భయంతో ప్రతాప్ రెడ్డి చేసే చర్య ఒకటే ఆన్సర్. నిన్నటి దాకా టికెట్ అనౌన్స్ చేసేదాకా కృష్ణారెడ్డి మీద ఏమీ లేవు. ఈరోజు కృష్ణారెడ్డి తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అన్నీ వచ్చినాయి. ఇది ఒక్కడికే కారణం ఓన్లీ భయం. ఎక్కడ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి గెలిస్తే వీళ్ళు చేసిన అరాచకాలన్నిటి మీద ఎంక్వైరీ జరుగుద్ది. వీళ్ళు అన్నీ కూడా ఆఖరికి నయా పైసా కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులతో సహా వసూలు చేసి ప్రభుత్వానికి కట్టిస్తాడు. కాబట్టి ఇతను రాకుండా ఎవరు వచ్చినా పర్లే వాళ్ళకి, కావ్య కృష్ణారెడ్డి తప్ప ఇంకెవరు వచ్చినా పర్లే. ఎందుకంటే కావ్య కృష్ణారెడ్డి ప్రజల మనిషి, ప్రజలతో మమేకం అవుతాడు. కాబట్టి ఒక్కసారి ఇతను స్టాండ్ అయితే కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఇంకా అతని చేతి నుంచి తీసుకోలేమనేది ఒకటి. రెండు, వీళ్ళు చేసిన ఇల్లీగల్ పనులన్నీ తొందరలోనే అతను మూల్యం చెల్లించే విధంగా చేస్తాడనే భయంతో ఈరోజు ప్రచారం తప్ప ఎటువంటిది కూడా. సుకుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సుకుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్, మీకు ఇండైరెక్ట్ గా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాడని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. సుకుమార్ రెడ్డి మద్దతు నాకు ఇస్తున్నాడు లేదా నాకైతే తెలియదు. మేము కూడా ఆయన్ని మద్దతు ఇవ్వమని ఏ రోజు మేము కోరలేదు, మాకు అవసరం కూడా లేదు. మా పార్టీ బలవంతమైన పార్టీ, బలవంతులు కల పార్టీ, అంటే ఓటు బ్యాంక్ పరంగా. అదేవిధంగా కార్యకర్తలు పుష్కలంగా ఉన్నారు. మాకు ఎవరో వచ్చి గెలిపించాల్సింది లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీల్లో ఇతను ఓడించేదానికి ప్రయత్నం చేయొచ్చు అనేది అందరు ప్రజలు అనుకుంటున్నారు. నాకు కూడా చాలామంది చెబుతున్నారు. నా మీద ప్రేమతో కాదు, అతన్ని ఓడించేదానికి అతను నాకేమైనా చేస్తాడేమో తెలియదు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అటు 14లో కానీ 19లో కానీ 2 సార్లు గెలవడానికి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎంతో కృషి చేశాడు.
మరి అలాంటి ఒంటేరు వేణుగోపాలుడు కూడా ఈరోజు ఎమ్మెల్యే పైన తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని నమ్మొద్దని, నమ్మితే మోసం చేస్తాడని చెప్పి, ఎంత చేసినా సహాయం గుర్తు పెట్టుకోవడం చెప్పి అంటున్నారు ఆ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు. దీనిపైన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి సౌమ్యుడు, ఎడ్యుకేటెడ్, ఒకసారి 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. కావల్లో అతనికంటూ ఒక వ్యక్తిత్వం మీద అభిమానులు ఉన్నారు. ఆయన 2014, 2019 ఆయన చేసి ఉండొచ్చామో నాకైతే తెలియదు. అయితే ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తే ఇప్పుడు కూడా ఎలా ఉంటాడనేది ఇంకా తెర మీద చూడాలి. ఆయన ఇంకా ఇప్పుడు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఆయన మనసా వచ్చే ఈ రోజుకి కూడా వైసీపీలోనే కొనసాగుతున్నాడు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేస్తాడా, లేదంటే వైసీపీలో ఉంటూ ఎమ్మెల్యేకి యాంటీ చేస్తాడా, లేదంటే వైసీపీకే చేస్తాడనేది ఇంకా మేము నిర్ణయించే విషయం కాదు. భవిష్యత్తులో ఇంకా కొద్ది రోజుల్లో అసలు ఒరిజినల్ విషయం కూడా తెలుసు. 2-3 రోజుల్లో టీడీపీలో చేరిపోతారని తెలుసు. ఇంకా పూర్తిగా సమాచారం నా దగ్గర లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి ఒక సౌమ్యుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుంది. దీనిపైన అంగన్వాడిగా ఉండి అజాత శత్రువు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ గారి ఇంట్లో సొంత మనిషి అని అందరూ అనుకుంటుండేవాళ్ళు. వితౌట్ అపాయింట్మెంట్ జగన్ దగ్గరకు పోగలిగే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినటువంటి ఉండేది. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, ఈయన గౌరవాన్ని కోరుకునే వ్యక్తి, ఆయనకేం డబ్బులు అవసరం లేదు, ఆయన ఓన్లీ రెస్పెక్ట్ కోరుకుంటాడు. ఆ రెస్పెక్ట్ కూడా ఆ పార్టీలో ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇన్నాళ్ళు ఓపిక పెట్టి ఆడున్నాడంటే ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలా. అటువంటి వ్యక్తి ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా ఇష్టపడే వ్యక్తి. అందుకని చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేందుకు ఆయన పార్టీలో చేరాడని నేను అనుకుంటున్నాను. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి 50,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఇక్కడ కావల్లో ఒక టాక్ నడుస్తూ ఉంది. దీనిపైన అంటే మీరే అడుగుతున్నారు 50,000 మెజారిటీ తన అంటే ప్రజలు ఎలా ఉన్నారు, నా క్యారెక్టర్ ఏంది అనే విషయం ఇక్కడే మీకు అర్థమవుతుంది. నేను ఎటువంటి వాళ్ళని నిర్దేశించేదానికి ప్రజలు కాబట్టి ప్రతాప్ రెడ్డి 100 రకాల ట్రోల్ చేసినా, కొన్ని మీడియా సంస్థల్ని పర్చేజ్ చేసుకొని చేసినా ప్రజలు నా వైపు ఉన్నారు అంటే నా క్యారెక్టర్ ఎటువంటిది అనేది అర్థమవుతుంది. రేపు జరిగే ఎన్నికల్లోనే నాకు వచ్చే మెజారిటీ నా క్యారెక్టర్కి నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. దీనిపైన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైనాట్ 175 అన్నాడు. ఈరోజు ఆయన అన్నది ఒక సెంటెన్స్ మర్చిపోయారు. వైనాట్ 175 తెలుగుదేశం అనే వాడు అది మర్చిపోయినట్టున్నాడు. ఈరోజు ఆయన ఆ రోజు అన్న మాటకి ఈరోజు ప్రజలు కరెక్టే జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్నదాన్ని మేము ప్రూఫ్ చేసి చూపిస్తాం, తప్పకుండా 2024లో వైనాట్ 175 తెలుగుదేశానికి అని ఇప్పుడు ప్రజలు తీర్పిపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ 10 గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100 ఉంది. ఈరోజు పెట్టిన క్యాండిడేట్ వచ్చేసి ఈరోజు పార్టీ ఐక్యంగా నడిచే విధానం, ఈరోజు ప్రజల్లో వచ్చిన మార్పు, ప్రజల్లో ఎప్పుడు ఎలక్షన్ జరుగుతా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని ఉర్రూగుతున్నటువంటి టైం, వైసీపీ మీద ఎనలేని కసి, స్థానిక ఎమ్మెల్యేలు దోచుకున్న విధానం మీద ప్రజల్లో పెట్టిన వ్యతిరేకత, ఇవన్నీ కూడా రేపటి రోజున నెల్లూరు జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలకి 10 కూడా తెలుగుదేశానికి కైవసం చేసుకోబోతున్నాం. ఉపాధ్యాయ వృత్తిలో నుంచి మీరు రాజకీయాలకు వచ్చారు. మీకు ఎక్కడ కూడా రౌడీజం అనేది మీ ఇక్కడ ఇంత ఉంటే ఎక్కడ లేదు. అలాంటిది కావ్య కృష్ణారెడ్డి అంటే ఒక పెద్ద రౌడీ గూండా అని ఎమ్మెల్యే బాగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు? దీని కంట్రోల్ ఒకటేనండి, ఎలక్షనే తీర్పు. నేను సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి రౌడీనా కాదనేది అక్కడే నిదర్శనం. నేను వేల సేవా కార్యక్రమాలు చేస్తున్నా, ప్రజలతో సంబంధాల్లో ఉన్నా, కాబట్టి నేను రౌడీనా కాదని తెలుస్తుంది. అదేవిధంగా ప్రజలు ఈరోజు నాకు మంచి మెజార్టీతో గెలిపించేదానికి ముందుకు వస్తున్నారు. దాన్ని బట్టి నేను రౌడీ కాదని తెలుస్తుంది. ప్రతాప్ రెడ్డి నా మీద బురద జల్లేదానికి నా మీద ఏ ఒక్క ఐటము లేదు. ఆయన మీద కొన్ని వేల ఐటమ్స్ ఆయన మీద ఉన్నాయి. వీటిని తిప్పి కొట్టాలి, ఏదో నన్ను తిడితే ఒక్కడే తిడితే కాదు ఆయన కూడా తిట్టాలి అని ఏదో ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఈ సభ్యత సంస్కారము చదువుకున్నవాడు జ్ఞానవంతులు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి భాష కానీ భాషలో మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అందరికీ అర్థమవుతుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా నేను ఎంత సౌమ్యుడినో, ప్రజాక్షేత్రంలో గెలుపు ధ్యేయంగా పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చిన నన్ను ఎన్ని రకాలైన వాటిని చేసినా నేను భయపడే వ్యక్తిని కాదు. నేను ఒంటరిగానే తిరిగే వ్యక్తిని. నా దగ్గర మంది మార్బలం ఉండదు. నేను యథేచ్ఛగా ఒంటరిగానే ప్రజల్లో తిరుగుతున్నా.
నేను అటువంటి క్యారెక్టర్ అయ్యి ఎవరైనా హింస పెట్టుండి, ఎవరైనా ఇబ్బంది పెట్టుండి, ఎవరైనా బాధ పెట్టుంటే ఈరోజు నాకు ఒంట్లో భయం ఉండేది, నా పక్కన 10 మందిని వేసుకొని తిరిగేవాడిని. కానీ అటువంటిది ఏమీ లేదు కాబట్టి ఇప్పటికీ నేను నిడారంబర జీవితాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి ఇప్పటికీ చెప్పే మాటల్లో చేసే తనంలో కూడా ఒకటిగానే ఉన్నాను. కాబట్టి అజాత శత్రువుగా ఉన్నాను. కాబట్టి నాకు శత్రువులే లేరు. కాబట్టి నేను ఎవరిని గెలటం గిచ్చటం ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి ఈరోజు నేను ప్రజాక్షేత్రంలో ఒంటరిగా ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా ఒంటరిగానే పోయి 10 ఇంటికి పోయి నా కలవాల్సిన వాళ్ళు కలిసి ఓటడికి వస్తున్నా. ఎందుకంటే దీనికి ఒకటే అర్థం, నేను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి నాలో ధైర్యం ఉంది. కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి, రాజకీయాల్లో ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తి, పేదవాళ్ళ కోసం ఎంత దూరమైనా పోగలటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈ రోజున ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. కానీ నేను 2005లో మండలాధ్యక్షుడు అయ్యే దాంట్లో మాగుంట పార్వతమ్మతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా కారకుడు. నా రాజకీయ జీవితం ప్రస్థానం స్టార్ట్ అయింది మాగుంట కుటుంబం విష్ణువర్ధన్ రెడ్డితోనే స్టార్ట్ అయింది. ఆయన శిష్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానంలో పెంచినటువంటి వ్యక్తుల్లో నేను ఒకటిగా ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. తప్పకుండా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, నీకంటూ అవకాశం వచ్చిన రోజున నాకు హెల్ప్ చేయమని ఆయన నేను కోరుకుంటున్నా. ఆయన ప్రజాక్షేత్రంలో పోటీ చేస్తే నేను అడగకూడదు. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో పోటీ అంటూ లేని రోజున నాకు ఒక నమ్మకం ఉంది. ఆయన నాకు పెంచిన వ్యక్తిగా నాడు ఎంపీపీని చేశాడు, నేడు ఎమ్మెల్యేని చేసేదానికి నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నా. ఆ విధంగా దైవం కూడా ఆ విధంగా దారి తీస్తుందని కూడా నేను ఆశిస్తున్నా. ఇటీవల కాలంలో నారాయణ విద్యా సంస్థలపైన కానీ నారాయణ ముఖ్య అనుచరులపైన కానీ దాడులు చేయడం ఎక్కువైపోయింది. దీని ఏం చూడవచ్చు? ఈ రాష్ట్ర ప్రభుత్వ రౌడిజం, ఇందాక చెప్పే దొంగ నడిచేది వాళ్ళే. ఈరోజు నారాయణ గారు గెలవబోతున్నాడు, కావ్య కృష్ణారెడ్డి గెలవబోతున్నాడు. వీళ్ళ మీద దాడులు చేయాలని నా మీద కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ఉంది. రేపో మాపో నా మీద, నా బంధువుల మీద, నా స్నేహితుల మీద కూడా దాడి చేస్తారని మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా మాకు వచ్చినాయి. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకొని ప్రజలతో మమేకమై ప్రజల్ని ఓటు అడిగి ప్రజల్లో మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. వారు భయపెట్టి ఎలక్షన్లో పోటీ చేయకుండా చేయాలి, ఏదో విధంగా అవినీతి పరులను మచ్చేయాలి, ఆ కాగితం దొరికింది, ఈ కాగితం దొరికింది, అటువంటి వాడు ఇటువంటి వాడు అనిపించేదానికి పోలీసుల మధ్య పెట్టి వ్యవస్థను నడుపుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అంతిమ తీర్పు వాళ్ళదే. కోర్టులు న్యాయం చేయలేకపోవచ్చు, ప్రజలు న్యాయం చేస్తారు. ప్రజలు విజ్ఞత గలవాళ్ళు. తప్పకుండా వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంతో రేపటి రోజున ప్రతాప్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఓడించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ దాడులు ఇవన్నీ సర్వసాధారణ ఈ గవర్నమెంట్లో. కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తిని నమ్ముకొని ఇంటికి వెళితే ఒక గుడి కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఇంకొక శుభకార్యం చేయాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏ కార్యక్రమం మీద ఆయన ఇంటికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఆయన వంతు ఎంతో కొంత సహాయం చేస్తారని చెప్పి ఒక మంచి మీకు పేరైతే బయట ఉంది. మరి అలాంటి మిమ్మల్ని పదే పదే రౌడీ అని ఇటు ఎమ్మెల్యే కానీ కొద్దిమంది గారు పోలుస్తాను, మీకు ఎప్పుడు మీ మనసు బాధపడలేదు? నేను ఎప్పుడు దాన్ని చెల్లించలేదండి. నా చూపు ఒకటే, విజయం వైపే నా చూపు, పేదవారి వైపే నా చూపు. నా మనసులో పేదవారు నిండుగా ఉన్నంతకాలం ఇటువంటి నా మనసుకు కూడా ఎక్కువ. ఎందుకంటే ఊరందరూ పొగిడితే తొందరగా పోతాం, కొద్దిమందిన దిష్టి తీయాలి, తిట్టాలి. ఆ తిట్టే బాధ్యత ప్రతాప్ రెడ్డికి ఇచ్చాను. కాబట్టి ఆయన ఒక రకంగా నాకు ఇండైరెక్ట్గా మేలు చేకూరుస్తున్నాడు. అందరూ నాకు దీవెనలు ఇస్తే నాకు కూడా గర్వం పెరిగేదేమో. అడుగడుగున బెత్తం తీసుకుని ప్రతాప్ రెడ్డి నన్ను బూతులు తిడుతూ ఉంటే నేను కూడా ఇంకా ఒదిగి ఇంకా ప్రజలు మనల్ని ఎలా పొందాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలని దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తప్ప తిట్టిన తిట్లకి ప్రతీకారం తీర్చుకోవాలనే మనస్తత్వం అది కాదు. నేను అందరికీ అజాతి శత్రువు, నాకు ఎక్కరు శత్రువులు లేరు. నేను ఎవరి మీద రౌడీజం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర దోచుకోవాలనుకున్నప్పుడు రౌడీజం, అది దోచుకునే మనస్తత్వం కాదు, జోబులు తీసి పెట్టే మనస్తత్వం. ఆయన ఎదురోళ్ళ దగ్గర తీసుకొని జోబులు వేసుకునే మనస్తత్వం. దీన్ని బట్టి రౌడీ ఎవరు, సేవకులు ఎవరు ప్రజలను నిర్ణయిస్తారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన నకిలీ మద్యం కేసులు నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి సుకుమార్ రెడ్డి కూడా జైలు కూడా పోయించారు. దీనిపై ప్రజల మాన ప్రాణాలకి నష్టం జరిగినా మా ఓడు గెలిచే దానికోసం ఎంతమందినైనా బలి చేయడానికి సిద్ధమైన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి.
ఈ రాష్ట్రంలో ట్యాక్సులు కట్టలేని స్పిరిట్ని తీసుకొచ్చి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచి నిలువు ప్రాణాలు పోవడానికి కారకుడైన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆ మద్యం తాగి ఇద్దరు చనిపోతే దాని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయాడు అన్నప్పుడు దీంట్లో స్పిరిట్ ఉంది, ఇది దొంగ మద్యం అని అప్పుడు వాడు కూపీ లాగితే ఆ ధర్మిల గౌరవనీయులు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పేరు మీద 6 కేసులు కట్టింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. 6 కేసుల్లో ఇతను పెద్ద చీటరు 420 అని చెప్పి 420 కేసులు ఆల్రెడీ ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆయనే పొందుపరిచున్నాడు, నేను 420నే. 6 కేసులు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన నిజాయితీ పరుడై ఉంటే ఇప్పటి వరకు ఆ కేసులు ఎందుకు కోర్టులో షార్ట్ షీట్ వేసుకోకుండా ఎందుకు ఆ కేసులను ఇప్పటికీ హైడ్ చేసుకున్నారు? వాస్తవాలు తెలుస్తాయి, ప్రజలకు తెలుస్తుంది, శిక్ష పడుద్ది. కాబట్టి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు కూడా ఆ కేసులు తొక్కి పెట్టుకుని పోయాను అదే. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఎటువంటి వ్యక్తో, రౌడీజమో ఎటువంటి వ్యక్తో. విచిత్రం ఏంటంటే 5 రోజుల ముందు వరకు మేబీ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో మేము ఒక శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఈయన లెక్కరు ఒక డంపింగ్ అంటే 2014లో దాచిపెట్టిన లెక్కరు మిగిలిన స్పిరిట్ మళ్ళీ ఎక్కడ దొరికితే కేసు పెద్దదవుతుందని దాచిపెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో దాచిపెట్టి డబ్బుగా పెడితే నేను మన ఒక మీడియాలో ఒక సమాచారం ఇచ్చా, త్వరలో నీ డంపు బయట పెడతాను అని. అంతే, నైట్ పోయి జేసీబీలు పెట్టి లోడి వాటన్నిటిని తీసుకుపోయి తగలబెట్టి ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతాప్ రెడ్డిని ప్రజలు రేపు ప్రజాక్షేత్రంలో ఓడించడానికి సిద్ధంగానే ఉన్నారు. నేను కానీ గెలిస్తే కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంటికి వచ్చి తాళం వేస్తాను అని చెప్పి మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతాం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను అన్నది నాయకులారా, కార్యకర్తలారా, ప్రతాప్ రెడ్డిని నమ్ముకున్న నాయకులారా, రేపు ప్రతాప్ రెడ్డిని చూసి మీరు రెచ్చిపోయి ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారం పెడుతున్నారు. రేపు ఓడిన నాడు సాయంత్రం ఇంటి గేట్లకు తాళాలు వేసి ఇంక 4.5 సంవత్సరాలు రాడినాయన ఆయన. మీరు ఆయన నమ్ముకొని మీరు లేనిపోని చేసుకోవద్దు బాబు అని నేను చెప్పాను. దాన్ని చిత్రీకరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని ప్రజలు మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా అదే ఇప్పుడు దాచిపెడితే కాదు, ఆల్రెడీ ఆడియో ప్రజల్లోకి వెళ్ళింది. నేను అన్న వర్షన్ ఏందో, నేను అన్న మాట ఏందో ప్రజలకు తెలుసు. నేను బెదిరించే టైపు కాదు, వాస్తవం చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఓటమి చెందిన నాడు సాయంత్రం ఇంటికి తాళాలు వేసుకుని బెంగళూరుకి వెళ్ళి ఫోన్ నెంబర్లు మార్చేసి 4.5 సంవత్సరాల పాటు ఈ కావలికి రాడు. ఇది శాసనం. ఎందుకంటే అతని సంగతి మాకు తెలుసు. అతను దోచుకున్నాయన్నీ బయటకు వస్తాయి. అన్ని బినామీ పేర్ల మీద పెట్టి దోచుకున్నాడు. వాళ్ళందరూ రేపు విప్లవం చేస్తారు. కాబట్టి అతను బెంగళూరుకి పోయి ఇంకా రాడు, తప్పకుండా రాడు. దీనికి నేను ఎంత దూరమే చెప్తాను. త్వరలోనే దగ్గుమాటి కృష్ణారెడ్డిని అసెంబ్లీలో చూడవచ్చా? ప్రజా దీవెనలు ఉన్నంతకాలం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం తప్పకుండా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అవుతాడని నేను కూడా నమ్ముతున్నా. వాళ్ళ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేసేదానికి మా నాయకుడి యొక్క నాయకత్వంలో నేను కూడా ఎమ్మెల్యే అవుతానని ఆశిస్తున్నాను. మీకు చంద్రబాబు నాయుడుతో అలాగే లోకేష్తో చాలా దగ్గర సంబంధం ఉన్నాయని చూస్తాం. నాకు 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన నుంచి నేను మా పెద్ద ఆయన దగ్గర పోతూ వస్తున్నా. యువ నాయకుడు లాకేష్ బాబుతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నా మిత్రుడు రవిచంద్ర గారు నన్ను ప్రోత్సహించడం జరిగింది. వీళ్ళందరి ఆధ్వర్యంలోనే నాకు టికెట్ రావడం జరిగింది. వాళ్ళతో మమేకమై నేను తెలుగుదేశం పార్టీని జాతిని పెంచేందుకు నిరంతరం కూడా కృషి చేస్తూ కావలి ప్రజలకి అందుబాటులో ఉంటూ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలిలో చేయాల్సినటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ ప్రజలకు సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా కావలి నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కావలి పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి నా విన్నపం, ముఖ్యంగా కావలి నియోజకవర్గం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో వర్షాలు కురిస్తే తప్ప పంటలు పండని పరిస్థితి ఉంది.
దీని నుంచి సోమశిల వాటర్ని తీసుకొచ్చి ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చి ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూడాలనేది నా మొదటి కాంక్ష. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాక రకరకాల అలవాట్లకు బానిసలైపోతూ వాళ్ళు చేసుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక స్తోమతలు లేక చాలామంది యువత రకరకాల కూలి పనులకు పోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీరందరికీ ఉద్యోగ రూపకల్పన జరగాలంటే ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టం కొద్దీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2018లోనే దామారం ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టుకి నామకరణం చేసి వాటికి వర్కులు శాంక్షన్ చేశారు. ఈ రెండు అభివృద్ధి చెందబోతున్నాయి. త్వరలోనే ఈ రెండింటిని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా కూడా ఇండస్ట్రీస్ దాదాపు 4,500 ఎకరాల్లో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ ఇండస్ట్రీ వచ్చినప్పుడు స్థానికులకే 75% ఉద్యోగ కల్పన ఇవ్వాలనేది చట్టం ద్వారా ఉంది. కాబట్టి కావలి ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ ఉద్యోగాలు ఇచ్చి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలి. ఒక రకంగా వ్యవసాయ రంగాన్ని, రెండో రకంగా పారిశ్రామిక రంగాన్ని, రెండు విధి విధానాలతో ముందుకు పోయి పట్టణాన్ని, ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో నేను వస్తున్నా. ఒక్కసారి నాకు ఆశీర్వదించండి, ఒక అవకాశాన్ని కల్పించండి. కావలి పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించమని కావలి నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మీ కావ్య కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇంటర్వ్యూ చేసాము. త్వరలోనే అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హోదాలో మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి స్టూడియో తప్పకుండా మేము ముందుకు వస్తాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా మనం ఇంటర్వ్యూ చూసాం కదా. మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి గారితో ఈ రోజు ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేసాము. అది చెప్పేది ఒకే ఒక అవకాశం ఇవ్వండి, కావలి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, ఎంత బాగా చేయాలో చేసి చూపిస్తూ అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రస్తుత ఎమ్మెల్యే ఈ రౌడీయిజాన్ని, అతని యొక్క బిహేవియర్ గురించి మనం క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ అతని కావ్య కృష్ణారెడ్డి యొక్క ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ప్రతి ప్రజల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ ఒకటనే కాకుండా అందరిలో కూడా ఆయన ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడైతే కావ్య కృష్ణారెడ్డి పేరు తెలుగుదేశం పార్టీ టికెట్కి అనౌన్స్మెంట్ జరిగిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీగా దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రంలోని బహుశా ఎక్కడ జరగకుండా పోవచ్చు. దీనికి అంతటి కారణం ఏది సార్ అని అడిగాము. అడిగితే ఒకటే ఒక సమాధానం ఇచ్చారు. కేవలం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోతున్నాడు, ఆ భయంతోనే, ఆ పిరికితనంతోనే నా పైన ఆరోపణలు చేస్తున్నారు. అతి త్వరలోనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాను. చంద్రబాబు నాయుడు యొక్క కృషితో కావలి నియోజకవర్గాన్ని 100% సస్యశ్యామలంగా చేస్తానని, ఇక్కడ నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని, అదేవిధంగా రైతులకు కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటున్నారు. ఏదేమైనా కానీ స్టూడియో తరపున ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటర్వ్యూ చేసాము. త్వరలోనే ఎమ్మెల్యే హోదాలో మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి ఇదే ప్లేస్కి, ఇదే చోటకు వద్దామని ఆశిద్దాం. థ్యాంక్ యూ.